హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ బంగారం 7079. ఏం చేస్తున్నారు? ఈరోజు సండే కదా, మా హస్బెండ్ అయితే ఫిష్ తీసుకొచ్చారండి. చూస్తున్నారుగా, ఇప్పుడైతే నేను దీన్ని క్లీన్ చేయాలి. అండ్ అలాగే ఈరోజు మీరేం తింటున్నారు? అలాగే ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసారుగా, మంచిగా క్లీన్ చేశానా? సో ఇప్పుడైతే నేను కొంచెం దీన్ని ఇందులో హాఫ్ మాత్రమే నేను వండుతున్నానండి. అది కూడా చికెన్ గ్రేవీ కర్రీ. ఎందుకంటే మరీ పులుసుగా వండితే మా పాప తిందు, అలాని మరీ ఫ్రై చేసి పెడితే మా హస్బెండ్ తినరు. అందుకని గ్రేవీ కర్రీ కింద వండుతున్నా అనమాట. చూస్తున్నారుగా, ముందైతే ఆనియన్స్ మిక్సీ పట్టుకుంటున్నా. బాండీలో ఆయిల్ వేసి సరిగా నాన్ వెజ్ కర్రీస్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అందులో కొంచెం మెంతులు వేసుకొని, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని వేగించుకోవాలండి, పచ్చి స్మెల్ పోయేంత వరకు. చూసారుగా, ఆనియన్స్ గ్రేవీ చేయడం వల్ల కర్రీ తీపిగా అవుతుంది అంటారు కదా, సో అలాగే ఉండదండి. తక్కువగా మనం వేసుకుంది ఒకటే ఆనియన్ కాబట్టి అంత స్వీట్నెస్ అయితే రాదు. ఈ లోపు నేను చింతపండు అయితే నానబెట్టేసా. ఇందులో కొంచెం ఉప్పు, బాగా వేగిపోయింది కదా, కారం, పసుపు నేను ఆల్రెడీ ముందే వేసాను కదా. వేసిన తర్వాత నేను కొంచెం వేగించుకున్నాను. కారం కూడా వేగించుకుంటే చాలా స్పైస్ ఉంటుంది అండ్ బాగుంటుంది. చూసారుగా, కొంచెం థిక్కింగ్ వాటర్ వేసా. తర్వాత అయితే నేను ఫిష్ యాడ్ చేస్తున్నానండి. సో 2 నిమిషాలు అయితే మూత పెట్టేసా. చూసారుగా, బాగా ఎగిరిపోయింది. ఇప్పుడైతే నేను ఇందులో చింతపండు వాటర్ పోసేస్తున్నా. సో ఇప్పుడైతే ఇది ఫినిష్ అయిపోయిందండి. చూసారుగా, ఫైనల్లీ ఫిష్ కర్రీ అయితే రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.